దాదాపు 45 లక్షల కోట్లు 50 లక్షల కోట్ల బడ్జెట్ సంవత్సరానికి ఆడిపోతుంది. నువ్వు స్కాములు చేస్తలేవు కదా, నీతిమంతుడు కదా, ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ కదా, అది చెప్పండి. అంటే వీడు స్కాములు చేస్తున్నాడు, మొత్తం తింటున్నాడు, 3 తరాల సంపద దోసుకొని తింటున్నాడు. కాంగ్రెస్ వాడు పెట్టిన అప్పుడు మన తాత ముత్తాతలు యొక్క ట్యాక్సులతో కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు ఫ్రీగా దోసుకుంటున్నాడు. ఇప్పుడు కట్టిన ట్యాక్సులకు లెక్క చెప్తలేడు. ఈ ఉమ్మడిగా అప్పులు చేస్తున్నాడు. ఈ అప్పులకు ఎవడు కట్టాలి? మనకు పిల్లలు కట్టాలి. అంటే 3 తరాల సంపద దోసుకొని పోతున్నావు. దాన్ని ఏమంటారు? వాడు 5-10 రూపాయలు తింటే స్కామ్ అయితే వీణేమంటారు? మన కట్టిన అవైతే అబద్ధం చెప్పాయి కదా వీటి స్కాములు అంటే. ఆలోచించండి ఇట్లా, దయచేసి నిజంగా బతికే ప్రయత్నం చేద్దాం. రామ్మోహన్ సంటి వాడి ఆర్య దైవాన్ని నీలో ఎక్కించాడు, నీకు జంజం లేదన్నాడు, నీవు దాసుడవన్నాడు. కరెక్ట్ బ్రదర్ పేరు రామ్మోహన్ సంటి. నీకు సంధ్యావందనం లేదన్నాడు, నీకు గర్భగుడిలో ప్రవేశం లేదన్నాడు, నిన్ను కావాలి కుక్కలాగా మార్చుకున్నాడు. వాడి అదే మన ఇన్నేళ్ళైనా ఈ బానిస మైండ్ సెట్ పోతలేదు. వాడు గొప్పోడు నువ్వు తక్కువడు అన్న భావన ఇప్పటికి ఉంది. చెప్పండి, ఏ చిన్న ఏజ్ లో ఉన్న బ్రాహ్మణుడైనా మిగతా వాళ్ళ ముసలోళ్ళైనా శూద్రుని కాలు మొక్కాడు. కానీ ముసలోడైన శూద్రుడు ఇప్పటికీ చిన్నపిల్లాడైన బ్రాహ్మణి కాలు మొక్కుతాడు. ఈ ముసలోడైన శూద్రునికి ఏమీ తప్ప అనిపించదు బ్రాహ్మణి కాలు మొక్కితే. అదే బ్రాహ్మణుడు చిన్నపిల్లగాడైనా సరే శూద్రుని కాలు మొక్కమంటే అది నేరం అంటాడు వాడు. అంటే నీ మైండ్ సెట్ అట్లా ఉన్నది, నీ ఆలోచన నీకు తప్పు అనిపిస్తలేదు, అంత ఖరాబ్ చేసి పెట్టింది నీ బ్రెయిన్ని. అవునా కాదు? ఆలోచించండి. సో వాడి కరెక్ట్ బ్రదర్, కావలి కుక్కలాగా మార్చుకున్నాడు. వాడి కుట్ర పసిగట్టకుండా నీలో ముస్లిం ద్వేషం పెంచాడు, లేని హిందూ పదాన్ని బలంగా ప్రయోగించాడు. ఇప్పుడు నేను నీకు వాస్తవాలు చెప్పి నిన్ను మేల్కొల్పే ప్రయత్నం చేస్తే వాడు నింపిన ఉన్మాదం నాపై ప్రయోగిస్తావు. పిట్టలు లెక్క కాల్చి చంపుతున్నాడు. ఎవరిని? తోటి బ్రాహ్మణులను చంపని చూద్దాం. ఆపరేషన్ కగారు పేరు పెట్టినా ఇంకో పేరు పెట్టినా ఓకే, ఇది పహల్గామ్ లో ఇట్లా వచ్చేసి కాల్ చేసినా ఏ పేరు పెట్టి కాల్చినా అలా సత్తుందెవరు? బ్రాహ్మణుడా? చెప్పండి. ఎవడో 100,000,00,000 కోట్లలో ఒక్క బ్రాహ్మణుడు ఏదైనా చేసిండు, కొంచెం ఏదైనా 1% మంచి ఏదైనా చేసిండు అనుకో, దానికి మీద సినిమాలు వస్తాయి. మిగతా శూద్రులు ఎన్ని కష్టాలు పడ్డా ఎంత ప్రాణాలు కల్పించినా దానికి వాల్యూ లేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఆ యొక్క డిస్క్రిమినేషన్. అర్థమైందా? ఇప్పటికీ అన్ని శాఖలలో నిర్ణయం చేసే అధికారంలో హైకోర్టు జడ్జిలు కానీ కేంద్రంలో ఉన్న శాఖలు కానీ ఏదైనా తీసుకోండి, ఎవరున్నారు? అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ బ్రాహ్మణులే. వాళ్ళ జనాభా ఎంత? 1%, 3%, 1% అనుకుంటా. 1% ఉన్నవాడు మొత్తం 99% అన్ని కంట్రోల్లో వాడిని చెల్లబెట్టుకున్నాడు నాటి నుంచి నేటి వరకు. వెరీ అన్ఫార్చునేట్. రామ్మోహన్ సంటి, నీ రిజర్వేషన్ లాక్కున్నారు, నీ ఓటు లాక్కున్నారు, నీ దైవాన్ని మరిపించారు, నిన్ను బానిసం చేసుకున్నారు, నీకు దక్కాల్సిన రాజకీయ పదవులు లాక్కున్నారు, నీ సంపద దోచారు, నీ జీవన విధానాన్ని హేళన చేశారు, నీపై ఆధిపత్యం చేశారు. ఇవన్నీ నీవు మర్చిపోయేలా నిన్ను ముస్లింపై ఎగదోచారు. కరెక్ట్ బ్రదర్ రామ్మోహన్ శెట్టి. మొన్న జరిగిన చుండూరు దళితుల ఉచ్చకొతపై వీడియోలు చేయరు. కరెక్ట్. 300 ఏళ్ల కిందటి ముస్లింల మనం ఎవడన్నా శూద్రుడు ఏదైనా కష్టపడి 4 పైసలు జమ చేసుకొని ఓ సినిమా తీస్తే మన సినిమాకి పర్మిషన్ ఇయ్యాడు వాడు. కానీ వాడు మాత్రం ప్రాపగండా సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఎవడు పర్మిషన్ ఇచ్చే అధికారాన్ని వాన్ చేయలు ఎందుకు పెట్టుకున్నాడు? ఇట్లా అడిగితే నేను దేశద్రోహిని, ధర్మద్రోహిని, నేను కమ్మిని, కాంగిని, గొర్రెబిడ్డను. వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. మొన్న జరిగిన చుండూరు దళితుల ఊచకోతపై వీడియోలు చేయరు, 300 ఏళ్ల కిందటి ముస్లింలపై వీడియోలు చేస్తారు కదా. కరెక్ట్ బ్రదర్. ఇక్కడే నీ మెదడు పాదరసంలా పనిచేసే కుట్రల లోతులు. అది కూడా అన్ని ప్రాపగండానే. ఆడ జరిగింది వేరుంటది, ఆడ సిచ్యువేషన్ వేరుంటది, కానీ కేవలం బురదల్లడం. పాదరసంలా పనిచేసి కుట్రల లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆర్ఎస్ను బొందపెట్టాలి. తప్పకుండా ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని బొందబెట్టాలి, బ్రాహ్మణ ఆ ఫేక్ని, చెత్తని, ప్రాపగండాన్ని బొందబెట్టాలి. సురేష్ దోమకండ నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎవరు? సతీష్ లక్కాకుల టిఆర్ఎస్ WNP అన్న. ఏ పార్టీ అయినా అభివృద్ధి చేసి ఉంటే అది చెప్పుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళు ఏదీ చేయలేక కనుక వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, వాళ్ళని పట్టించుకోకండి.
కరెక్ట్ బ్రదర్. కానీ నేను అనేది బీఆర్ఎస్ అంటలేను, ఈవెన్ బీజేపీ అంటలేను. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ప్రతిదానికి ఇది ఇంక్లూడింగ్ నేను ఇండిపెండెంట్ అని చెప్తున్న వాళ్ళు, అంబేద్కర్ ఇస్లాం అని చెప్పేవాళ్ళు, కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద చల్లుతారు. అంటే ఇక వాటర్ మంచిగా చేసేది మళ్ళా కాంగ్రెస్ వీకింది అనుకో, ఇప్పటికే దేశం లేకుండే ప్రయత్నం వాడు చేస్తాడు. వాడు వచ్చిందే అప్పుడేమో ఇందిరా హఠావ్ అని వచ్చిండు, వీడేమో కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చిండు. అట్లా రావద్దు, గరీబీ ముక్త భారత్ అని రావాలి. అది కదా అభివృద్ధి అభివృద్ధి భారత్ అని రావాలి. వాని అజెండా అది కాదు, కాంగ్రెస్ ముక్త భారత్ కాదు. అయితే ఏంది, కాంగ్రెస్ ప్రజలకు మంచి చేస్తుంది కాబట్టి ప్రజలు బాగుపడద్దు. దొంగ ముండా కొడుకులు, సిగ్గులే నా కొడుకులు కదా, మనవాదాన్ని పెంచి పోషించే నా కొడుకులు. అంటే మెజారిటీ ప్రజలు శూద్రులే ఉన్నారు కాబట్టి శూద్రులు బాగుపడద్దు, అంతే కదా. కేసీఆర్ గారు జీఆర్ కాలు మొక్కుతాడు, హరీష్ రావు గారు మొక్కుతాడు, లేదంటే ఆయన మోడీ గారు మొక్కుతాడు. శ్రీకాంత్ కొంత గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు మీ కాంగ్రెస్ దద్దమ్మలు. అరే ఆ గ్రూప్ పోస్టులను పెట్టిండు కదరా అయ్యా, వాడైతే పేపర్ లీక్ చేసిండు కదా, అది కూడా పెట్టలే కదా. డిపి రామ్ కనీసం గ్రూప్ 1 అమ్ముకున్నాడో పీకిండో కానీ వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. బీఆర్ఎస్ హయాంలో రాలే కదా గ్రూప్ 1 ఉద్యోగాలు, బీజేపీ హయాంలో రాలే కదా. డిపి రామ్ దూడల రైతులకు 55,000 ఉండేది, నాకు నీ సివిల్ డౌన్ అవుతుందని నా అకౌంట్ క్లోజ్ చేసి ఫీల్డ్ ఆఫీసర్ మళ్ళీ ఆ రుణం ఇచ్చాడు. కొత్త అకౌంట్ చేయడం వల్ల నాకు రుణమాఫీ కాలేదు. తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రుణమాఫీ అయిందన్న. అదే బ్రదర్, ఎవరికన్నా కొద్ది మందికి గుడ్, ఎవరికన్నా కొద్ది మందికి రాకపోతే ఆ ప్రాసెసింగ్ ఏదైనా ఉంటే, దానిలో ఏమైనా టెక్నికల్ ఉంటే వెనక ముందు వస్తుంది. ఓకే, లేదు అంటే బడ్జెట్ ఏదైనా నెక్స్ట్ ఒకవేళ ఈసారి రాకపోతే నెక్స్ట్ వాయిదాలను వస్తుంది. కానీ ఖాళీ చేయితో అయితే పంపడం జరగదు. ఓకే, డోంట్ వరీ. ఏమంటున్నారు రాజేష్ మామిడిపల్లి, మందకృష్ణ ఆర్ కృష్ణయ్య విశారదన్ మహారాజ్ ఆయనది కూడా ఒక వీడియో చేయాలి బ్రదర్, మీరు వాళ్ళని తప్పకుండా బ్రదర్ చేద్దాం. దొంగలు ఇదే ఎందుకు జాతులు బాగుపడతలేవు అంటే ఇది ముఖ్యంగా అన్ని బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు బాగుపడతలేవురా అంటే ఈ కులం పేరు చెప్పుకొని వీడు ఈ మన ఓటు బ్యాంకును వాడికి అమ్ముకోవాలని ట్రై చేస్తుండ బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. అందుకని బాగుపడతలేవు. కన్సిస్టెంట్ గా వీళ్ళు ప్రజా సమస్యల మీద, పోనీ దళితుల సమస్యల మీద, శూద్రుల సమస్యల మీద కన్సిస్టెంట్ గా పోట్లాడతారా? వీడు పెట్టుకున్న పేరే బీసీ లీడర్ అని, వీడు పెట్టుకున్న పేరే ఎస్సీ లీడర్ అని, ఓకే మాదిగ లీడర్ అని, మాల లీడర్ అని, ఇంకో లీడర్ అని. మరి అన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యల గురించి అనునిత్యం కొట్లాడాలి కదా, కొట్లాడు. ఓకే, ఈ ఓట్లని 2-3% ఓట్లని వానికి బీజేపీ అనుకో చీల్చడానికో వానికి కాంగ్రెస్ అని పడకుండా చేస్తే వీనికి చిల్లరిస్తాడు అంతే. కేఏ పాలంటోడు ఏంది, ఇవాళ ఆడు ప్రజాశాంతి పార్టీ అని పెట్టుకున్నాడు. సో వాని బాధ ఏంది, ఆ కాంగ్రెస్ హయాంలో ఆయనకి సంబంధించిన ఫండ్స్ అన్ని ఫ్రీజ్ చేసారు. అది విడిపించుకోవడానికి అమిత్ షా సంఖ నాక్కుంటా కాంగ్రెస్ ని తిడుతున్నాడు. ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు. అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.